బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు గాడిద సలహా. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికని ఒక చెరువుకు పోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గాడిద పిల్లి ఎలా చేపలు పడతాదా అని చూడసాగింది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. నెమ్మదిగా దానిని బయటికి తీయసాగింది. అంతలో అది చూసిన గాడిద, పిల్లి బావా, అంత చిన్న చేప నీకేం సరిపోతుంది, దాన్ని వదిలేయ్, ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలు ఉన్నాయి అనింది. ఆ మాటలు విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలి మరలా గాలం వేసింది. ఇంకొంచెం సేపటికి ఒక పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి గాడిద నవ్వి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు, ఎంతకంటే మంచి చేపలు అందరూ ఆనందంగా పట్టుకుని పోతా ఉంటే నువ్వు ఎంత చిన్న చేపను పట్టుకుపోతే నవ్వరా అనింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసింది పిల్లి. ఈసారి మొదటి చేప కన్నా చిన్న చేప పడింది. చీచి అంటూ వికారంగా మొహం పెట్టింది గాడిద. పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఉన్నా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అబ్బా, నాకు ఆకలి అవుతా ఉంది, రేపు కలుద్దాం అంటూ చెరుకు తోట వైపు వెళ్ళిపోయింది గాడిద. పిల్లి చుట్టూ చూసింది. జంతువులన్నీ దొరికిన చేపలను హాయిగా తింటున్నాయి. అయ్యో, అనవసరంగా ఒక పెద్ద చేప కోసం దొరికిన 3 చేపలను వదులుకుంటేనే ఈ 3 కలిపితే ఎంత పెద్దగయ్యేవి, హాయిగా కడుపు నిండిపోయేది. ఈ గాడిద మాటలు విని ఈరోజు తిండి లేకుండా పడుకోవలసి వచ్చింది అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది పిల్లి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.